బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖరారు అంశంలో టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. చైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తన సాయంత్రం భేటీ కానుంది. రెండవ సమావేశంలో అభ్యర్థుల్లో కమిటీ పడిపోనుంది. మరోవైపు రేపటి నుంచి 3 రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు జి గణేష్ మేవాని, సిద్దిరేఖీలు రేపు ఉదయం నుంచి పీఈసీ సమావేశం సభ్యులతో చర్చించనున్నారు. ఇక ఈ నెల 5న డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో సమావేశమవుతారు. తిరిగి ఈ నెల 6న స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి జాబితాను సిద్ధం చేయనుంది. ఈ జాబితాను హైకమాండ్కు పంపనుంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖరారు అంశంలో టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇవాళ టీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. పీఈసీ చైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయం భేటీ కానుంది. రెండో సమావేశంలో అభ్యర్థులు కమిటీ వడపోయనుంది. ఇక మరోవైపు రేపటి నుంచి 3 రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు జి గణేష్ మేవాని, సిద్దికీలు రేపు ఉదయం నుంచి పీఈసీ సభ్యులతో చర్చించనున్నారు. ఇక ఈ నెల 5న డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో సమావేశమవుతారు. తిరిగి ఈ నెల 6న స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి జాబితాను సిద్ధం చేయనుంది. ఆ జాబితాను హైకమాండ్కు పంపనుంది కాంగ్రెస్. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో అభ్యర్థుల ఎన్నికపై సమావేశం ఏర్పాటు జరిగింది. ప్రధానంగా ఏదైతే 119 అసెంబ్లీ పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కలిసి దాదాపు 1000కి పైగా కూడా దరఖాస్తులు వచ్చే నేపథ్యంలో ఇదంతా వడపోటు కార్యక్రమం ఈరోజు జరుగుతున్న నెల 29వ తేదీన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలతో కూడిన పూర్తి వివరాలు లేని కారణంగా కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు పూర్తిగా దానికి సంబంధించిన దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన వివరాలు కావచ్చు, అన్నిటిని కూడా ఇప్పటికే పీసీసీ 500 పేజీలకు నివేదికతో రూపొందించిన నేపథ్యంలో ఈ రోజు ఈ వడపోత కార్యక్రమం జరగనుంది. నేపథ్యంలో ఈరోజు అంటే ఏదైతే సింగిల్ నేమ్ తో నియోజకవర్గాలు కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అంటే వాళ్ళతో పాటుగా మిగతా ఏదైతే పలు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తు లేకపోతే ఏదైతే ఆయా నియోజకవర్గాలు వీటన్నిటిని కూడా ఈరోజు ఫిల్టర్ చేయని నేపథ్యంలో అంటే ఒకరు ఇద్దరు ఉండే విధంగా కూడా ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో ఈరోజు జరిగే సమావేశంలో కూడా ఇదే ఏదైతే సింగిల్ నేమ్ తో నియోజకవర్గాలు పక్కన పెట్టి మిగతా ఏదైతే నియోజకవర్గాలను వాటన్నిటిని ఫిల్టర్ చేసి ఒకరు లేదా ఇద్దరు ఉండే విధంగా కూడా నివేదిక తయారు చేసి సీనియర్ కమిటీకి ఇవ్వడం నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు ఇప్పటికే సింగిల్ నేమ్ తో నియోజకవర్గాలు కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రదేశ్ ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కూడా తెలంగాణకు రానున్న కనిపిస్తుంది. వరుసగా 3 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యం ఈ రోజు తర్వాత ఈ నివేదిక తర్వాత కూడా స్క్రీనింగ్ కమిటీకి వెళ్ళింది. రేపు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కావచ్చు, సభ్యులు జిగ్నేష్ మేవాని, అలాగే సిద్దికీలతో పాటు రేపు సమావేశం అయితే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులతో కూడా ముఖాముఖి సమావేశం రేపు ఉదయం 10 గంటల నుంచి కొనసాగుతుంది. అలాగే ఎల్లుండి స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో డీసీసీ అధ్యక్షులు కావచ్చు, అలాగే మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో కూడా కమిటీ సమావేశం నిర్వహించిన నేపథ్యం ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించి
అక్కడ అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన ఫలాలు ఎలా ఉన్నాయి, పార్టీకి అధికారం లక్ష్యంగా ఏ విధంగా ముందుకెళ్తే ఇంకా అధికారం లక్ష్యంగా వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి పైన కూడా పూర్తిగా బీసీసీలు కావచ్చు, మాజీ మున్సిపల్ అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. 3 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రధాన ఎజెండా అంటే ఈరోజు ఆ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావచ్చు, అలాగే ఈ ఎన్నికల కమిటీ సమావేశం కావచ్చు, అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుసు. ప్రధానంగా ఇప్పటికే టీఆర్ఎస్ 117 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు చేసింది. అలాగే సెప్టెంబర్ 2వ వారంలో మొదటి విడతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్టుగా కూడా తెలుసు. ప్రధానంగా సింగిల్ నేమ్ కావచ్చు, అలాగే ఇప్పటికే కొనసాగుతున్న నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్య నేతలు కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఫైనలైజ్ గా చేసినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కరే ఉన్న పోటీలో ఒక్కరే ఉన్న వారికి కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. అలాగే మిగతా 10ల సంఖ్య ఉన్న దానిపైన ఈ రోజు ఈ ఎన్నికల కమిటీ సమావేశంలో ముఖ్యంగా వాళ్ళని ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒకరు లేదా ఇద్దరు ఉండే విధంగా కూడా నివేదికను స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే ఇక్కడ అది నియోజకవర్గాలకు సంబంధించి సర్వేలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ సర్వే రిపోర్ట్ ఆధారంగా కావచ్చు, అలాగే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే బయోడేటా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అభ్యర్థులు ఆ బయోడేటా కావచ్చు, అలాగే వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటి, అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి ఎంతవరకు ప్రజలు ప్రభావితం చేయాలని ఇప్పటికే ఈ రోజు నుంచి కొనసాగుతూ వస్తున్నారు. అలాగే అక్కడ సామాజిక రాజకీయ అంశాలకు సంబంధించిన సేవా కార్యక్రమాలు ఇలాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని, అలాగే ఏదైతే ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ కూడా సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా సర్వే రిపోర్టు, అలాగే ఈ అన్ని అంశాలను పూర్తి చేయకపోవడంలో కూడా ఈ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇక ఈరోజు ఎన్నికల కమిటీ సమావేశం కావచ్చు, అలాగే రేపు జరిగే బీసీసీ ఎంపీల ముఖ్య నేతలతో ఎన్నికల కమిటీ సభ్యులతో ముఖాముఖి సమావేశాలు కావచ్చు, ప్రధానంగా అభ్యర్థుల ఆ బదలాబలాలు కావచ్చు, సర్వే ఈ సమావేశంలో కూడా ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులతో కూడా స్క్రీనింగ్ కమిటీ ముఖాముఖి సమావేశం ద్వారా తెలుసుకోవాలనే నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఎల్లుండి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగడం నేపథ్యంలో ఆ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో లేకపోతే పీసీసీ ఏదైతే ఫైనలైజ్ చేసిన డేటా ఏదైతే ఉందో ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి ఒకరిద్దరు ఉండే విధంగా నివేదిక రూపొందించిన డేటాను పూర్తిగా స్క్రీనింగ్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించిన నేపథ్యం ఆ డేటాను ఎవరిని చేర్చాలి, అదే ఒకే విధంగా కూడా తీసుకునే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో పూర్తిగా డేటాను పరిశీలించిన నేపథ్యం, అలాగే ఏదైతే సర్వే నివేదికను కూడా పరిశీలించిన నేపథ్యం సెంట్రల్ ఎన్నికల కమిటీకి ఈ డేటాను పంపిణీ సెంట్రల్ ఎన్నికల కమిటీలో కూడా అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే ఖరారు చేసే అవకాశం అయితే నేపథ్యంలో అంటే ఒకవేళ మొదటి అభ్యర్థి లిస్ట్ వస్తే కనుక ఎంతవరకు అంటే ఎన్ని సీట్లు ప్రకటించే అవకాశం ఉంది? అటువైపు చూసుకుంటే బీఆర్ఎస్ దాదాపుగా 115 ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో ఎన్ని సీట్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంతవరకు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది, దానికి సంబంధించిన సమాచారం ఉంది. అలాగే ఇంకోటి షర్మిల విషయానికి వస్తే పార్టీ విలీనంపై కూడా ఒక కొలిక్కి వచ్చిందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు పాలేరు టికెట్కి సంబంధించి పొంగులేటి కానీ తుమ్మలు కానీ ఆయన చేరిక ఇవన్నీ కూడా మొత్తం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అంశాలు ఏమైనా పరిగణలోకి తీసుకొని చర్చించే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? కూడా దాదాపు 40 నుంచి 50 సీట్లు మొదటి విడతలో ప్రకటించాలని కూడా టీపీసీసీ భావిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 11వ తేదీలో మొదటి విడతను ప్రకటించే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్టు నేపథ్యంలో అంటే ఇప్పటికే సివిల్ నేమ్స్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, టీపీసీసీ ముఖ్య నేతలు కావచ్చు, అలాగే ఇప్పుడు కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, అలాగే నిజామాబాద్ నుంచి టీపీసీసీ మహేష్ కుమార్ కావచ్చు, అలాగే ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ కావచ్చు, అలాగే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.